మంది చాలా మంది ఉద్యోగులుగా ఉండాలనుకుంటున్నారు. మరి చక్కటి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ద్వారా ఉద్యోగాన్ని కూడా ట్రైనింగ్ చేసేటువంటి అవకాశాలు మన దగ్గర పుష్కలంగా ఉంది. ఈ రోజు కూడా ఎవరైనా మీ పిల్లలు లేదా మీ చుట్టాల పిల్లలు ఉంటే 10th క్లాస్ చదివినా సరే, పీజీ చదివినా సరే, వారి స్థాయికి తగ్గట్టుగా వారికి చక్కటి పరిష్కారాలు వేసి ఆడవారికి మగవారికి వేరే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇచ్చి బాధ్యత మన అలాగనే పేదలు ఎవరైనా సరే నిరుపేదలు ఉంటే వారికి చక్కగా వివాహానికి సంబంధించిన సహకారం మనం ఉచితంగా అందజేస్తాం. అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సహాయాలు ఎవరన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే నిరుపేదలు ఇక్కడ ఉంటే ఆరోగ్య నిరుపేదలు ఉంటే వారికి వైద్య సదుపాయాన్ని కూడా మనం అందజేస్తున్నాం హాస్పిటల్ తరఫున. అంతేకాకుండా షష్టిపూర్తి కార్యక్రమాలు కేవలం నిరుపేదలు అంటున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే షష్టిపూర్తి చేసుకుందాం అనుకున్న 60 సంవత్సరాలు ఈ సంవత్సరం ఎవరైనా నిండి పూర్తి చేసుకున్న వారు ఉంటే వారందరికీ కూడా మన అమ్మవారి తెలంగాణలో సామూహిక షష్టిపూర్తి కార్యక్రమాలు ఏం కావాలి వెల్లూరు కాదండి సరిగ్గా అందరికీ సగౌరవంగా శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలతో షష్టిపూర్తి నిర్వహించి మనలో వచ్చిన చుట్టాలతో సహా సగౌరవ భోజనం కూడా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కూడా అందులో ఉంది. అంతేకాకుండా ఎవరైనా ఆరోగ్యస్తూ చేసి వాళ్ళ విధంగా కనుక ఎవరికైనా వాళ్ళు గతించిన తర్వాత వారి ఫ్యామిలీ ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి మామూలు కుటుంబ సురక్షా పథకం ద్వారా 5 లక్షల రూపాయలు ఒక ఫండ్ని వాళ్ళకు నామినీగా అందజేసేటువంటి సదుపాయం కూడా ఉంది. అంతేకాకుండా చివరికి ఏమాత్రం అవకాశం లేదు, అత్యంత నిరుపేదలు వారికి ధన సంస్కారాలు కూడా అవకాశం లేని ఆరోగ్యం ఎవరైనా ఉంటే వాళ్ళ ఆర్థిక ఉంటే వారికి మట్టి ఖర్చు ఇవన్నీ కూడా నిరవధికంగా నిర్వహిస్తున్నాము. అంటే దీని వెనుక మీరందరూ చెల్లించినటువంటి ప్రతి రూపాయి ప్రతి పైసా మనం హాస్పిటల్ సెంటర్ మిషన్లో మొత్తమే ఆ డబ్బుల నుంచి వచ్చే వడ్డీని మనం ఈ విధంగా ఖర్చు పెడుతూ ఉన్నాం. అంతేకాకుండా కేసీజీ మన వ్యవస్థలు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారి పేరు మీద కల్వకుంట్ల చంద్రసేన గుప్తా ఫెలోషిప్ కేసీజీఎఫ్ అనేటువంటి పేరుతో మనం ఎవరైనా సరే 2500 రూపాయలు కనుక దాన్ని డొనేషన్ ఇస్తే వాసవిలో చేస్తే వాసవ్యం శనగొల్లి శ్రీనివాస్ గారు అలా పెట్టాం. కేసీజీఎఫ్ కనుక అయితే వాసవ్యం కేసీజీఎఫ్ ఫలానా వ్యక్తి అంటాం. ఆ విధంగా కొద్ది సంవత్సరాల క్రితం నేను విద్యాశాఖ రూపాయలు దాటడం జరిగింది. 2,70,000 రూపాయలు ఇస్తే వాసవ్యం విద్యాశాఖ కేసీజీఎఫ్ మాతారి హరిప్రసాద్ గారు నేను పిలువబోతున్నాను. ఆ విధంగానే మరి పిలుస్తాను. అంటే చాలా మంది మిత్రులు మన దానిలో పిలుస్తారు, గోవించారు ఉన్నారు. మరి వాస్తవిక పాలనలో 1,00,000 రూపాయలు ఇవ్వడంతో వారి పేరు మీద డొనేషన్ ఇవ్వడమే కాకుండా వారికి గుర్తింపుగా ఈ విధంగా చక్కటి షీలను కూడా బహుకరిస్తూ వస్తున్నాం. ఆమె వసంతలక్ష్మి గారు